అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ క్యాట్రాక్ట్ తగ్గడానికి ఇంకొక రెమెడీ చెప్తాను. ఇంతకుముందు మనం చెప్పిన రెమెడీ చాలామంది ట్రై చేశారు. ట్రై చేస్తే వాళ్ళ బాడీ తీరుని బట్టి, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్‌ని బట్టి ఎంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంకా మిగిలిపోతున్నారు కదా! కొంతమందికి రిజల్ట్ రానోళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం నేను ట్రై చేయాలి. భయపడొద్దు. విని భయపడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అమ్మో! ఏమన్నా అవుద్దేమో, కళ్ళు పోతాయేమో, చూపు పోద్దేమో ఇటువంటి భయాలు అక్కర్లేదు. అన్నీ ఆల్రెడీ టెస్ట్ చేసామని చెప్తున్నాం. ఇది ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి టెస్టింగ్ అయిపోయి వచ్చినటువంటివి. కాకపోతే మనమంతా ఈజీ మెథడ్ పోయాం కాబట్టి వీటి గురించి అంత పట్టించుకోవట్లేదు. దీనికి మీకు కావాల్సింది ఆవాలు, ఆవాల నూనె, ఆవాల నూనె, అలాగే మిరియాలు. నార్మల్ మిరియాలు కాదు, చలవ మిరియాలు అంటారు. చలవ మిరియాలని స్పెసిఫిక్‌గా అడగండి. నార్మల్ మిరియాలు అంటే దాంట్లో పైపరిన్, దీంట్లో పైపరినే ఉంటుంది. ఈ పైపరిన్ అనేది ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, వాసోడైలటేషన్ పెంచుతుందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాగే ఆవాల నూనె, ఈ ఆవాల నూనెలో మనకు అలైల్ ఐసోసైనేట్ అని చెప్పి ఉంటుంది. అదొకటి, ఎరిసిక్ యాసిడ్ అని చెప్పి 2 ఉంటాయి, నూనెలోనే ఉంటాయి. కాకపోతే ఈ ఆవాల నూనె మీరు తీసుకునేది గానుగ దగ్గర పట్టించింది దొరికితే తీసుకోండి. ఎందుకంటే ఈ అలైల్ ఐసోథయోసైనేట్ కానీ ప్లస్ యూరిసికేట్ వీటన్నిటిని తీసేస్తారు. ఆ ప్రాసెసింగ్ చేస్తారు కదా, రిఫైన్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ చేసినప్పుడు, కెమికల్ ప్రాసెసింగ్ చేసినప్పుడు ఇవి పోతాయి, ఏమి ఉండవు. అందుకే బయట దొరికేది తెచ్చుకుంటే అంత ఎఫెక్ట్ అనిపించదు మీకు. ఎక్కడైనా సరే గానుగ దగ్గర పట్టించినటువంటి ఆవాల నూనె దొరికితే దాన్ని తీసుకోండి. ఈ అలైల్ థయోసైనేటు వెళ్ళి ఆ పైపర్ ఇంత కలిసిందనుకోండి, మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. భయపడొద్దు. ఇది చేయగానే వేడైపోయి డ్రై అయిపోతే అస్సలు డ్రై కాదు. ఇంకా మాయిశ్చరైజింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అక్కడ పెరిగి ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని తగ్గిస్తాయి. మనం పైపరిన్ చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందని చెప్పుకున్నాం మనం. అదే విధంగా దీనికి కూడా పనిచేస్తుంది. అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడంతో ఆటోమేటిక్గా హైడ్రేషన్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ పెరుగుతుంది అండ్ ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ క్లియర్ అయిపోతుంది. ఆ వాపు అటువంటిది ఏదైనా ఉన్నా కానీ, డ్రైనెస్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఆ పొరలు కరుగుతాయంట. అంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్తారు వీటిని. అందుకే మనం దీనికి సంబంధించినవి, క్యాట్రాక్ట్కి సంబంధించి ఏ రెమెడీ చెప్పినా కానీ మంటేటి, కళ్ళు మంటలు పుట్టేటివి ఉంటాయి. ఆ మండాలి కళ్ళు. యాక్చువల్గా మండితేనే అక్కడ మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఒక 50 ml ఈ ఆవాల నూనె తీసుకొని దాంట్లో 5 grams ఈ చలవ మిరియాలు పౌడర్, ముందే చలవ మిరియాలను పౌడర్ చేసి పెట్టేసుకోండి. దాన్ని ఈ 50 ml ఆవాల నూనెలో వేసి బాగా నూరాలి. కొంచెం ఓపిక్గా నూరాలి, మిక్సీలో వేయడానికి రాదు. ఓకే, ఖచ్చితంగా నూరాల్సిందే. నూరి దాన్ని పేస్ట్ లాగా అవుతుంది. నూరిన తర్వాత ఆ పేస్ట్ని మీరు చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా చేసుకోండి. పెసర గింజంత టాబ్లెట్స్ అంటారు, ఆవాల గింజంత టాబ్లెట్స్, పర్లేదు ఏం కాదు. అవి చేసుకొని కొంచెం ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. పెట్టి దాన్ని ఒక బాటిల్లో పెట్టేసుకోండి, గాజు బాటిల్లో పెట్టుకోండి. లేదా మీరు టాబ్లెట్ లాగా చేసుకోకపోయినా పర్లేదు. చేసినటువంటి పేస్ట్ని జాగ్రత్తగా మీరు గాజు బాటిల్లో పెట్టుకోండి. ఎయిర్ టైట్ చేయాలి. ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు కొంచెం చిటికెడు తీసి కంట్లో పెట్టుకుని కళ్ళు మండుతాయి ఖచ్చితంగా. అలాగే కొంచెం అంటే స్టార్టింగ్ చురుచురమంటది అంతే, తర్వాత ఫ్రీ అయిపోద్ది. అలవాటు పడిందంటే ఫ్రీ అవుతుంటుంది. కన్ను కొంచెం అటు ఇటు తిప్పడం ఇటువంటి కానీ చేయగలిగితే మీకు క్యాట్రాక్ట్ అనేది సర్జరీ లేకుండా తగ్గుతుంది. ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, మాకు భయం వేస్తుంది. ముందు భయం ఒకటి ఉంటుంది కదా, ఇది చేస్తే ఏమైనా అయిపోద్దేమో అని. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, దీన్ని అదే ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఏదైనా సరే ఒక ఐరన్ ప్యాన్ లాంటిది తీసుకొని దాంట్లో ఇది వేసి కింద మంట పెట్టండి. మంట పెట్టేసరికి ఆ పొగ వస్తుంటుంది కదా, ఆ పొగని కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు అంటారు. మర్రి ఆకు కానీ లేకపోతే తమలపాకు కానీ తీసుకొని దాని మీద ఈ పేస్ట్ని పెట్టి కింద నుంచి వేడి చేయాలి. కొవ్వొత్తితో దేనితైనా సరే వేడి చేయొచ్చు. వేడి చేసి ఆ వచ్చేటువంటి పొగని కంటికి పెట్టండి. ఇది కూడా చేయొచ్చు. కాకపోతే ఈ పొగ పెట్టడము అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వచ్చేటువంటి ఆవిరి, పొగ రాదు, ఆవిరి వస్తుంది. యాక్చువల్గా ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించడం వల్ల కాస్త టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం పడుతుంది. బట్ డైరెక్ట్ పెడితే మాత్రం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇది మా నాన్నగారికి మేము చేసి చెప్తున్నాను. ఆయన వయసు 78 ఏళ్ళు. ఓకే, ఆయనకి ఇది ఉంది, సర్జరీ చేయాలి అని చెప్పారు. క్యాట్రాక్ట్ పొరలు చేయించాలని చెప్పారు. చేయించాలంటే ఒకదానికి ఆయన నాకు చెప్పకుండా చేయించేసాడు. రైట్కి చేయించేసాడు, లెఫ్ట్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ వచ్చింది. లెఫ్ట్ వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తాను, తగ్గకపోతే నువ్వు వెళ్దు. కాకపోతే ఆయనకి డయాబెటీస్ ఇటువంటి ఏమీ లేవు. ఆయనకి నార్మల్ ఉంటుంది, ఓవర్ వెయిట్ కూడా ఉండరు అన్నమాట. అందుకని ఆయనకి చెప్పాను, సరే నాకు 40 రోజులు టైమింగ్, నేను చెప్పింది చెయ్యి, తగ్గకపోతే సర్జరీకి వెళ్దు అని చెప్పాను. చేశారు. ఇప్పటికీ లేదు ఆయనకి, లేదు సర్జరీకే వెళ్ళలేదు ఆయన. చూపు కూడా బాగా పెరిగి నాకు బాగుందిరా అంటాడు. కాబట్టి నేను ట్రై చేసి మీకు చెప్పు. ఓకే, ఖచ్చితంగా పనిచేస్తుంది కదా, నన్ను నమ్ముతారు కదా, చేసి చూడండి. మరోసారి మరి వీడియోతో మళ్ళీ తీసుకుందాం. నమస్తే.